నమస్కారం నేను డాక్టర్ లాలిత్య స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఈ వీడియోలో మనము హెయిర్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం హెయిర్ గ్రోత్ అనేది ఫేజెస్ పరంగా ఉంటుంది అంటే సైకిల్ అన్నమాట అది సో అనాజన్ కెటాజన్ టిలోజన్ అండ్ ఎక్సోజన్ ఫేజెస్ లో ఉంటుందన్నమాట సో ఈ 4 ఫేజెస్ లో మన ఒక హెయిర్ ఫాలికల్ అనేది దీనికి సైకిల్ లాగా వెళ్తూ ఉంటుంది ఫస్ట్ అనాజన్ ఫేజ్ అంటే మనకి గ్రోత్ ఫేజ్ అంటే కనీసం ఒక 2 to 7 ఇయర్స్ వరకు ఈ అనాజన్ ఫేజ్ లో మనకి హెయిర్ ఫాలికల్ అనేది ఉంటుంది సో అనాజన్ ఫేజ్ లో మనకి అది జుట్టు రాలడం అనేది ఉండదు అది కుదుగ్గా అంటే లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అనాజన్ ఫేజ్ అనేది 2 ఇయర్స్ ఉండొచ్చు కొంతమందికి 7 ఇయర్స్ ఉండొచ్చు సో ఈ అనాజన్ ఫేజ్ వల్ల మనకి హెయిర్ లెంగ్త్ అనేది డిపెండ్ ఉంటుంది అనమాట సో అందరికీ ఒకేలాగా లెంగ్త్ ఎందుకు ఉండదు అంటే ఈ అనాజన్ ఫేజ్ వల్ల మనకి ఆ హెయిర్ లెంగ్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో 2 ఇయర్స్ ఉన్న వాళ్ళలో జనరల్ గా షార్ట్ హెయిర్ ఉంటుంది 7 ఇయర్స్ ఉన్న వాళ్ళలో పొడుగ్గా లాంగ్ హెయిర్ ఉంటుంది అనమాట కెటాజన్ ఫేజ్ అనేది జనరల్ గా చాలా తక్కువ పీరియడ్ అంటే ఇది ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట అనాజన్ నుంచి టిలోజన్ ఫేజ్ వరకు వెళ్ళే హెయిర్ ఫాలికల్ మధ్యలో ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ని కెటాజన్ ఫేజ్ అంటాం ఈ కెటాజన్ ఫేజ్ లో మనకి హెయిర్ ఫాలికల్ చుట్టూ మనకి చిన్న చిన్న మజిల్స్ అండ్ చాలా చిన్న చిన్న బ్యాండ్స్ లాగా అతుక్కొని ఉంటుంది అనమాట సో దానివల్ల మనకి హెయిర్ అనేది బాగా గట్టిగా ఉంటుంది సో ఈ కెటాజన్ ఫేజ్ లో కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది సో ఇది జనరల్ గా 2 to 3 వీక్స్ వరకు ఉంటుంది అనమాట కెటాజన్ ఫేజ్ నుంచి తర్వాత టిలోజన్ ఫేజ్ లోకి వెళ్తుంది సో ఇది టిలోజన్ ఫేజ్ అంటే రిగ్రెషన్ ఫేజ్ అన్నట్టు అనమాట సో అంటే ఏంటి ఇది మనకి ఆల్రెడీ కెటాజన్ ఫేజ్ లో కొంచెం హెయిర్ లూజ్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యి ఉంటుంది కదా ఈ టిలోజన్ ఫేజ్ లో కంప్లీట్ గా మొత్తం చుట్టూ ఉన్న ఏమంటారు కనెక్షన్స్ అనేవి జనరల్ గా ఊడిపోతాయి అన్నమాట సో అప్పుడు హెయిర్ అనేది కొంచెం వీక్ అయిపోతుంది ఈ టిలోజన్ ఫేజ్ అనేది ఒక 2 to 3 మంత్స్ వరకు ఉంటుంది సో ఈ పీరియడ్ లో మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్సోజన్ ఫేజ్ అండ్ టిలోజన్ ఫేజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా జరుగుతూ ఉంటాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి అనేది కాదు సో ఈ టిలోజన్ ఫేజ్ లో ఉన్నప్పుడే లోపల నుంచి మనకి కొత్త హెయిర్ ఫాలికల్ అనేది వస్తూ ఉంటుంది అంటే కొత్త హెయిర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో ఈ కొత్త హెయిర్ వస్తున్నప్పుడు పైన ఉన్న టిలోజన్ ఫేజ్ లో ఉన్న హెయిర్ ఫాల్ అయిపోతుంది అందుకని మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అండ్ న్యూ హెయిర్ గ్రోత్ కూడా వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ